కొన్ని మాటలు నేను చెప్పదలుచుకున్నాను. జోసెఫ్ శాస్త్రి గారు మార్తా గ్రేస్ అమ్మగారుల రెండో కుమారునిగా మాకు ఈ వల్లపట్ల రావడం జరిగింది. 2010 ముందర అయ్యగారు సేవ రావడం జరిగింది. అప్పుడు స్టార్టింగ్లో 2, 3, 4 ప్రారంభమైన ఈ సంఘం తర్వాత 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత 2012 అనుకుంటా పాస్టర్ గారు జాన్ నాక్స్ గారు రావడం జరిగింది. అప్పుడు అయ్యగారికి మ్యారేజ్ కాలేదు. అయినా కానీ ఈ సంఘానికి వచ్చినప్పుడు అయ్యగారు కనిపించవచ్చు, చాలా చిన్నూరు 4, 5 ఉన్నారు అని అనుకోకుండా మా దగ్గరికి వాననక ఎండనక చలనక వర్షమనక ఒకసారి వచ్చేటప్పుడు శనివారం వచ్చి శనివారం నైట్ నుండి ఆదివారం ఉదయం 5:30కి ప్రార్థన జరిగేది. మధ్యలో ఫోన్ చేసినప్పుడు అయ్యగారు ఎక్కడ వర్షం పడేటప్పుడు వర్షాకాలంలో అక్కడ ఆగిపోవటం, వర్షంలో తడుచుకుంటూ కూడా ఎంతో ఓపికతో రావడం జరిగింది. అయ్యగారిలో ఉన్న నేను చూసిన కొన్ని లక్షణాలు: పట్టుదల, శ్రమ, సహనం. 4వది టైం సెన్స్ బాగా అయ్యగారు పాటిస్తారు. మా సంఘానికి ప్రేయర్ ఎన్నింటికి జరిగిందో తెలుసా? తెల్లారుజామున 5:30కి అందరూ ఫస్ట్ 5 ఉన్న స్త్రీలతో కలిపి ఒక 15 కుటుంబాలు అయ్యి, ఆ 15 కుటుంబాల స్త్రీలతో కూడా కలిపి 15 మంది పురుషులు కూడా రావటం, 15 మంది స్త్రీలు ఉంటే 15 మంది పురుషులు రావటం గొప్పగా అయ్యగారు తీసుకురావడం జరిగింది. గట్టి క్లాప్స్ కొడదాం. దీనికి రావాలంటే ఎంతో సహనం, ఓపిక, టైంతో కలిపి అయ్యగారు మరి ఈ సంఘాన్ని ఒక 50 మందిగా చేయటం జరిగింది. దీనికి సహకరించిన అమ్మగారు అదసా గారికి కూడా సంఘం తరఫున ప్రత్యేక వందనాలు తెలుపుతూ, పాస్టర్ అంటే ఏంటి? సేవకుడు. మన పాస్టర్ అంటే సేవకుడు అంటాం కదా. పాస్టర్ అంటే ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? పాస్టర్ అంటే చెప్పాలి. మీరేమనుకుంటున్నారు? సేవకుడు. తెలుగులో చెప్తున్నారు పాస్టర్ అంటే. పాస్టర్ అంటే ప్రైజ్ ది గాడ్. ఏ స్టాండ్స్ ఫర్, ఏ అంటే అప్రిషియేషన్, ఒక విశ్వాసులైన మనల్ని ప్రోత్సాహపరుస్తూ అభినందపరుస్తూ. ఎస్ అంటే సర్వెంట్ హుడ్, సేవ మనస్తత్వం కలిగి. టీ అంటే ట్రైన్ ఫర్ ఎటర్నిటీ, పరలోకానికి సిద్ధపరుస్తూ. ఓ అంటే ఒబీడియంట్ ఆఫ్ ఫ్లేమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంసిద్ధతకు ఇముగత తెలుపుతూ. అలాగే ఆర్ అంటే రైట్లెస్, ఒక నిజాతమైన భక్తుడిగా మెలుగుతూ. చివరగా పాస్టర్ అంటే దేవుని ఆసక్తి కలిగి విశ్వాసాలను ప్రోత్సాహపరుస్తూ సేవాతత్వంతో పరలోక మార్గానికి సిద్ధపరిచేవాడు నిజమైన సేవకుడు. గట్టి క్లాస్ కొడదాం. ఇలాగ మమ్మల్ని సిద్ధపరుస్తూ, ఇవే కాదండి, ఇవి సిద్ధపరుస్తూ ఎండనక వాననక సెలనక ఎన్ని కలిపినా, ఎన్ని నిందలు అవమానాలు ఎదుర్కొంటూ మా దగ్గరికి వచ్చిన అయ్యగారికి మా చిన్న సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే అయ్యగారు ఇక్కడ చిన్న ఊరు బాగా నిన్న చెప్పారు. అయ్యగారు ఎక్కడో బెంగళూరులో ఫాస్ట్ ట్రైనింగ్ చేసి ఈ చిన్న గ్రామం, ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సిటీలో చెప్పవలసిన అయ్యగారు మా యొక్క చిన్న గ్రామాన్ని ప్రేమించి మా కోసం ఇంత ప్రయాసంతో మా దగ్గరికి రావటం, బండి మీద ప్రయాణం చేయటం, నైట్ వెళ్ళటం, ఎంతో రిస్క్తో తీసుకొని మా దగ్గర రావడం మేము పెద్ద అదృష్టంగా భావిస్తూ గట్టిగా క్లాప్స్ కొడదాం. ఈ యొక్క మాకు చిన్న కోరిక, మా విశ్వాసులు కలిసి చిన్న చిరు సత్కారం చేయాలని ఆశించారు. ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. గణేష్ ప్రార్థన స్త్రీలు పురుషులు రావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మగారు స్వామి కూడా రావాల్సింది. రండమ్మా. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది.
సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. అలవైకుడిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. అలవైకుడిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. ఆపేసాడా ఇది? సొంత మార్గములను నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు నీవు ఉండకుందువా. సొంత మార్గములను నీవు ఎంచుకొందువా, దైవ చిత్తమునకు నీవు సకుందువా. కెమెరామ్యాన్ శ్రీయుడు సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా